విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, విజయవాడలో ఎటువంటి సందడి వాతావరణం కనిపిస్తోంది? వేడుకలు ఏ రకంగా సాగుతున్నాయి? బలరాం, విజయవాడలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ అంటే సంబరాండే అని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతి ఒక్క హోటల్స్ కానీ, అదేవిధంగా ఇండివిజువల్ హౌసెస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ లో కానీ నూతన సంవత్సర వేడుకలు మాత్రము చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఇంకో గంటలో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ పనికేందుకు కూడా ప్రతి ఒక్కరు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నూతన సంవత్సరం వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, విజయవాడలోని ఇటు బందర్ రోడ్డు, అదేవిధంగా ఏలూరు రోడ్డు సంబంధించి బార్గెట్లు ఎక్కడికెక్కడగా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు స్పీడ్గా వెళ్లే వాహనాలకు వాళ్ళు పిలిచి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా నూతన సంవత్సరానికి వెళ్లే ముందు పోలీసులు ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ సక్రమంగా వెళ్లాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి మీరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతి ఒక్క ప్రధాన కూడల్లో బార్గెట్లు ఏర్పరిచి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా అయితే మొదలు పెట్టారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ నూతన సంవత్సర వేడుకలు మాత్రము అందరూ సక్రమంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం సేవించే వాహనాలు నడపరాదు, మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరుగుతుంది. అయితే నూతన వేడుకలకు సంబంధించి బందోబస్తు సంబంధించి మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ ఏసీపీ మనతో ఉండవు, వారు నడిచేసిన ప్రయత్నం చేస్తుంది. సార్ చెప్పండి సార్, ఈ వేడుకలకు సంబంధించి ఈ బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? నగరంలో కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో డీసీపీ ట్రాఫిక్ చక్రవర్తి సార్ పర్యవేక్షణలో ఈ ట్రాఫిక్ విజయవాడ నగరంలో చేయడం జరుగుతుంది. సుమారు 149 పాయింట్లు డిఫరెంట్ ప్లేసెస్ లో వేయడం జరిగింది. అందరు సిబ్బంది వేసి కటాఫ్లు పెట్టి కొన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని టెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఎవరైనా డ్రంక్ అండ్ చేసి ర్యాష్ డ్రైవింగ్ అలా చేసే వాళ్ళని, తర్వాత ఎంజీ రోడ్ లో అన్ని చోట్ల కటాఫ్లు పెట్టుకున్నాము. బెన్ సర్కిల్ దగ్గర నుంచి గానీ అప్ టు పీసీఆర్ వరకు, డివి మేనర్ దగ్గర, పీవీపీ దగ్గర, అట్లాగే వెటర్నరీ జంక్షన్, ఆర్టీఐ జంక్షన్, డీసీబీ బంగ్లా, రాఘవయ్య పార్కు, తర్వాత బందర్ లాగులు, పీసీఆర్, అట్లా అన్ని చోట్ల బ్యారికేడ్స్ కటాఫ్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేసాం. 15 మినిట్స్ నుంచి 10-15 మినిట్స్ కంతా నార్మల్స్ వస్తుంది. అట్లా ఫ్లైఓవర్స్ మీద కానీ ఫ్లీట్ కొట్టకుండా, ర్యాష్ డ్రైవింగ్ వెళ్లకుండా ప్రజల సేఫ్టీ కోసం ఫ్లైఓవర్లు గానీ క్లోజ్ చేయడం జరిగింది. ఫ్లైఓవర్ మీద ఎలాంటి వాహనాలు అనుమతించకుండా కిందగానే స్లోగానే వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల కొద్ది ప్రజలంతా సహకరించాలి. అదర్వైజ్ రోడ్లు సరైనగా ఉంటే వాళ్ళు ఫ్లీట్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ గానీ, బెన్ సర్కిల్ దగ్గర ఓల్డ్ ఫ్లైఓవర్ అండ్ న్యూ ఫ్లైఓవర్ క్లోజ్ చేయడం జరిగింది. ఇవంతా ప్రజలు సేకరించి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కానీ బట్ ఎలాంటి దీనికి పాల్పడద్దు, తర్వాత ప్రాణాలు ముప్పు తెచ్చుకోవద్దని మేము ప్రత్యేకంగా యువతను కోరుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇప్పుడు వరకు ఏమైనా కేసులు నమోదు చేయడం జరిగింది? ఏమైనా బార్గెట్ చెకింగ్ చేసిన ఎలాంటి ఏమైనా జరిగిందా? ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ ఏం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్ గా ఎన్ని బుక్ చేశారని మనకి ఇంకా డేటా కన్సాలిడేట్ గా రాలేదు. అవి వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఇది ఏదైతే ఉందో ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి కానీ, ఇటు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ఫ్లేవర్స్ కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ప్రధాన కూడల్లో బార్గెట్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ చెకింగ్ కూడా చేస్తున్నాము. నూతన సంవత్సర వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. బలరాం, రైట్. అంటే తిరుమలరావు, వేడుకల్లో మనం చూస్తూ ఉన్నాం, యువత పార్టిసిపేషన్ ఏ రకంగా కనిపిస్తోంది, వివిధ ఏజ్ గ్రూప్స్ వాళ్ళ సందడి ఏ రకంగా కనిపిస్తోంది, మరోవైపు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరిని? ఇంకో గంట సమయం మాత్రమే ఉంది. ఈ గంట సమయంలో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలికేందుకు యువత మాత్రం భారీ ఎత్తున రోడ్లపైకి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు సంబంధించి రోడ్లపైన యువత అంతా ఇక్కడికి రావడం జరిగింది. కేరింతలు కొడుతున్నారు, పక్క వేళ్ల వేసుకుంటూ సందడి చేస్తున్నారు. కానీ సందడి చేసుకోండి, మద్యం సేవించి అలాంటి ఇతరత్ర చేస్తే మాత్రం మీ మీద కఠిన చర్య తీసుకుంటాం అంటూ పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలు నూతనంగానే ఉండాలి, కానీ నూతన సంవత్సరాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. బలరాం.